హాయ్ అండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మామిడి పళ్ళు అంటే ఇష్టపడని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు ఉండరు కదా. చూసేయండి, మా ఇంటి ఎదురుగా అంటే నాకు మామిడి పళ్ళు ఇచ్చింది. అవి ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచెం పచ్చిగా కొంచెం దూరగా ఉన్నాయి, అవి పండలేదు. వీటిని ఏం చేయాలని ఆలోచించాను. మా మమ్మీ ఎప్పుడు ఇలానే ఈ ప్రాసెస్లోనే మామిడి పళ్ళు పండబెడుతుంది. దానికోసం నేను ఏం చేశానో చూసేయండి. మా ఇది షాప్ అండి. షాప్లోంచి ఒక అట్టపెట్టి తీసుకున్నాను. మామిడిపళ్ళు ఇచ్చిన ఆంటీ దగ్గరికి వెళ్ళి గడ్డి తీసుకొచ్చాను. ఆ గడ్డిని ఆ అట్టపెట్టిలో మొత్తం పరిచేసాను. చూడండి ఎలా పరిచాలో ఒకసారి చూసేయండి. అట్టపెట్టి తీసేసుకున్నాను. చూడండి ఇలా గడ్డి కొంచెం కొంచెంగా గడ్డి పెట్టాలండి. మరింత పెట్టి అదిమితే కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఈ ప్రాసెస్లో చేయాలండి. చూడండి ఇలా గడ్డి పెట్టేసేయాలి. అదిమి పెట్టాలండి. గడ్డి ఎత్తుగా లేసింది కాబట్టి అదమాలి. అదిమినాక ఇందులో మామిడి పళ్ళు పెట్టాలి కదా. చూసేయండి ఇలా నీట్గా పెట్టేసుకోండి. చూడండి ఇలా పెట్టడం వల్ల మామిడి పళ్ళు తొందరగా పండుతాయి. రోజుకి ఒక 2-3 అన్న పండుతాయి కాబట్టి డైలీ తినేసేయచ్చు. బయట పెడితే ఈ ఎండకి పండవండి. అందుకే ఇలా అట్టపెట్టె తీసుకొని అందులో గడ్డి పెట్టుకొని ఇలా మామిడి పళ్ళు పెట్టుకోవాలి. చూడండి వరసమ్మటి నేను మా పిల్లలు మామిడి పళ్ళు ఇలా అట్టపెట్టెలో పెట్టేస్తున్నాం. చూసేయండి, మనం ఈ మామిడి పళ్ళు పండడానికి అవి పౌడర్ ఉంటుంది కదా, అది అస్సలే పెట్టొద్దు. ఇలా మనం న్యాచురల్గా ఇలా పండించుకుందామండి. గడ్డి పెట్టి అందులో మామిడి పళ్ళు పెట్టి మళ్ళీ పైన గడ్డి పెట్టేసేద్దాం. పెట్టినాక అవి రోజుకు 1-2 పండుతాయి, మనం తీసుకొని తినొచ్చండి. అంతేగాని ఇందులో మనం ఫ్రూట్స్ మామిడి పళ్ళు అవి పండ్లు పండడానికి పౌడర్ ఉంటుందండి. ఆ పౌడర్ పెట్టి మాత్రం మనం పండ్లు పండించుకొని తినకూడదండి. దానికి టైం రాకముందే ఆ పండు అనేది పండిపోతుంది. అలా తినడం వల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం ఇలా గడ్డి పెట్టి అందులోనే మామిడి పండ్లు పెట్టి అవే రోజుకు 2 పండుతాయండి. మన పిల్లలు రోజుకు 1-2 అట్లా తినవచ్చు. అలా రోజుకు కొన్ని పండుతాయి, కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో పండిన ఫ్రూట్ కూడా. తప్పకుండా మీరు కూడా ఇలా మీ ఇంట్లో దూర ఉన్న మామిడి పళ్ళు ఉంటే మాత్రం ఇలానే ట్రై చేసి అట్టపెట్టెలో పెట్టి ఇలా పండించి తినండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.